హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సాగుబాట. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ గాను మనకి తెలంగాణ ప్రభుత్వం వారు బోనస్ ఇచ్చేటువంటి 7 రకాల వరి రకాలను మనకి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 7 రకాల్లో ఏ రకాలని సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని చాలా మంది రైతులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మనకి ఈ వెరైటీలో మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ ఏంటిది, ఏది ఎన్ని రోజులకు మనకి పంట వస్తుంది, అదేవిధంగా మనకి వాటి యొక్క గుణగణాలు, మనం ఎప్పుడు నారు పోసుకుంటే మంచి దిగుబడి వస్తుందో తెలుసుకుందాము. ఈ 7 రకాలు కనుక చూసుకున్నట్లయితే బీపీటీ 5204 సామ మసూరి, డబ్ల్యూజీఎల్ 44 సిద్ధి, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, కేఎన్ఎం 1638 కూనరం వరి 2, జై శ్రీరాములు, హెచ్ఎంటి సోనా, కేఎన్ఎం 7715. దీంట్లో మనం మొదటగా చూసుకున్నట్లయితే బీపీటీ 5204 సామ మసూరి, ఇది అందరికీ తెలిసినటువంటి వెరైటీ. దీని అన్న నాణ్యత బాగుండడం వల్ల చాలా మంది రైతులు కూడా ఇప్పటికి కూడా ఈ రకాన్ని సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ రకం వచ్చేసి మనకి 145 నుంచి 150 రోజులు కలిగినటువంటి దీర్ఘకాలిక పంట. మామూలుగా ఇది ఎలాంటి చీడపీడలు తట్టుకోదు. మామూలుగా ఈ రకాన్ని మనము నీటి వసతి బాగున్నటువంటి రైతులు సాగు చేసుకోవడం బెటర్, ఎందుకంటే 150 రోజుల పంట కాలం కాబట్టి. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి మే చివరి నుండి మనము జూన్ లాస్ట్ వరకు నార్లు పోసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. చాలా మంది రైతులకి అవగాహన లేకపోవడం వలన దీన్ని జూలై 15 తర్వాత కూడా నారు పోస్తూ ఉంటారు. తద్వారా మనకి ఈ యొక్క చీడపీడలు ఎక్కువైపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క జూన్ లాస్ట్ వరకు నారు పోసుకోవాలి. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్లయితే మనకి 23 నుంచి 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరొక రకం కనుక చూసుకున్నట్లయితే డబ్ల్యూజీఎల్ 44 సిద్ధి రకము. ఇది కూడా మనకి దీర్ఘకాలిక పంట, అంటే మనకి 140 నుంచి 145 రోజుల కాల పరిమితి కలిగినటువంటి పంట. ఇది సన్నగింజ రకము, అన్న నాణ్యత బాగుంటుంది, ఉల్లికోడును తట్టుకుంటుంది, అదేవిధంగా చేను అనేది ఎక్కువగా పడిపోదు. వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండిస్తూ ఉంటారు. దీన్ని మనము చౌడు భూములు ఉన్నటువంటి భూమిలో కూడా పండిస్తూ మంచి దిగుబడి పొందుతున్నారు. కాబట్టి చౌడు భూముల్లో బీపీటీ పండించిన రైతులు సిద్ధి రకాన్ని పండించుకోవడము చాలా ఉత్తమము. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్టయితే మనకి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా మనము జూన్ చివరి లోపుగా మనము నారు పోసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. మరియు ఈ రకాన్ని కూడా నీరు సమృద్ధిగా ఉన్నటువంటి రైతులు మాత్రమే సాగు చేసుకోగలరు. మరొక రకం కనుక చూసుకున్నట్లయితే మనకి ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా అంటూ ఉంటారు. ఇది మనకి అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది మనకి స్వల్పకాలిక రకం, అంటే 120 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగినటువంటి రకం. గింజ సన్నగా పొడవుగా ఉండి అన్నం అనేది చాలా బాగుంటుంది. లో గ్లైసమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహం ఉన్నటువంటి రోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రకాన్ని మనము జూలై 10 తర్వాత నారు పోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫోటో సెన్సిటివ్ కాబట్టి ఈ యొక్క మే మరియు జూన్ మాసంలో ఉన్నటువంటి పగటి యొక్క వెలుతురుకు ఇది ప్రభావితం అయ్యి మొక్క అనేది ఎక్కువగా పెరిగి పూత ఆలస్యంగా రావడం జరుగుతుంది. తద్వారా మనకి ఈ యొక్క మొక్క పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జూలై 15 తర్వాత నారు పోసుకోవడం మంచిది. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్లయితే 28 క్వింటాల వరకు మనకు దిగుబడి పొందవచ్చు. మరొక రకం కనుక చూసుకున్నట్లయితే కేఎన్ఎం 1638 కూనారం వరి 2 అని కూడా పిలుస్తూ ఉంటారు. సన్నగింజ రకము. ఇది వచ్చేసి మనకి బీపీటీ రకాన్ని పోలి ఉంటుంది. స్వల్పకాలిక రకం, అంటే 120 నుంచి 120 రోజులు మనకి ఖరీఫ్ సీజన్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రకం అనేది మనకి ఎత్తు ఎక్కువ పెరగదు, మరి అదేవిధంగా పడిపోకుండా ఉంటుంది. ఇది కొంతవరకు ఉల్లికోడును, అదేవిధంగా మనకి ఈ యొక్క అగ్గి తెగులు కూడా తట్టుకొని ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సన్నగింజ రకాల్లో ఈ యొక్క రకం ఒకటి. ఫోటో ఇన్సెన్సిటివ్, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్ఎన్ఆర్ 15048 లాగా ఈ యొక్క పగటి వెలుతురుకి ఎలాంటి ప్రభావితం చూపించకుండా ఈ యొక్క పంట అనేది మనకి సకాలంలో రావడం జరుగుతుంది. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్టయితే మనకి 30 క్వింటాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఈ రకాన్ని మనము జూలై 15 మరియు జూలై లాస్ట్ వరకు కూడా మనము నాట్లు పోసుకోవడానికి అనుకూలమైనటువంటి రకం. మరొక రకం కనుక చూసుకున్నట్లయితే మనకి జై శ్రీరాము. ఈ రకం వచ్చేసి మనకి సన్నగింజ రకము, 130 నుంచి 135 రోజులు వ్యవధి కలిగినటువంటి మధ్యస్థ వంగడము, మంచి ప్రాచుర్యం ఉన్నటువంటి వెరైటీ. ఈ యొక్క అన్న నాణ్యత మరియు రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్టయితే మనకి 25 క్వింటాల నుంచి 27 క్వింటాల వరకు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రకాన్ని మనం జూన్ నుంచి జూలై 15 వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలము. జూలై 15 తర్వాత కనుక నారు పోసుకున్నట్లయితే దిగుబడి తగ్గే అవకాశం చాలా ఉంది. కాబట్టి రైతులు సకాలంలో నారు పోసుకోగలరు. మరో రకం కనుక చూసుకున్నట్లయితే హెచ్ఎంటి సోనా సూపర్ ఫైన్ వెరైటీ అనేటువంటి యొక్క రకము మనకి 130 నుంచి 135 రోజులు 140 రోజులు కూడా మనకి యొక్క కాల పరిమితి ఉంటుంది. ఇది సీజన్ బట్టి మరియు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అన్నం పొడిగా రుచిగా ఉండడం వల్ల మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చీడపీడలు ఎక్కువ తట్టుకోలేదు. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్లయితే మనము ఈ యొక్క 24 నుంచి 25 క్వింటాల్, అంటే మన యొక్క ఆర్ఎన్ఆర్ 15048 కన్నా కూడా దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సస్యరక్షణ చర్యలో జాగ్రత్తగా వహించి మనం మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. మరొక రకం కేఎన్ఎం 7715 కూనారం వరి పరిశోధన స్థానం రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క రకము 130 నుంచి 130 రోజుల కాల పరిమితి కలిగిన రకము. సన్నగింజ రకము. ముఖ్యంగా మనకి ఇది వచ్చేసి నూక శాతం తక్కువగా ఉంటుంది మరియు కుకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పిలక శాతం ఎక్కువగా ఉంటుంది, చేనుపై ఎక్కువగా పడిపోదు. చీడపీడలు, అంటే మనకి ముఖ్యంగా సుడిదోమను కొంతవరకు తట్టుకున్నటువంటి ఒక రకము. మంచి యాజమాన్య పద్ధతులుగా పాటించినట్టయితే 25 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది.
ఈ యొక్క రకానికి బిఎల్బి రోగం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు యూరియా మోతాదులో జాగ్రత్తగా ఉండి మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ఫైనల్గా చూసుకున్నట్లయితే మనము నీటి వసతి బాగున్నటువంటి రైతులు ఈ యొక్క బీపీటీ 5204ని కొంతవరకు సాగు చేసి మిగతావి మనము స్వల్పకాల రకాలైనటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి రకాలు మనం వేసుకోవడం బెటర్. అదేవిధంగా చౌటు భూములు ఉన్నటువంటి రైతులైతే ఈ యొక్క సిద్ధి రకాన్ని నీటి వసతి ఉన్నట్టయితే సాగు చేసుకోవడం ఉత్తమము. కాలువ కింద ఆధారపడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నీరు మనకి ఆలస్యంగా వస్తుందని తెలిస్తే తెలంగాణ సోనాన్ని సాగు చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా కేఎన్ఎం 1010 స్వల్పకాలిక రకాలు సాగు చేసే రైతులు ఈ యొక్క 1638 రకాన్ని సాగు చేసుకున్నట్లయితే అదనంగా మనం 500 రూపాయల బోనస్ పొందే అవకాశం కూడా ఉంటుంది. హెచ్ఎంటి సోనా జై శ్రీరామ్ రకాలకి కన్నా కూడా మనకి అధిక దిగుబడి వచ్చేటువంటి ఈ యొక్క 1638 రకాన్ని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా మనకి స్వల్ప మధ్యకాలిక రకాల ప్రైవేట్ రకాలు కూడా చాలా ఉన్నాయి. వీటిని మనం డైరెక్ట్గా మిల్లు కమ్మి కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఆ రకాల గురించి మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోని మిగతా రైతులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.